విభూది బుధవారం. అందరికీ వందనాలు. క్రైస్తవ ఆరాధన క్రమంలో అత్యంత పైన ఉన్న ఒక విశిష్టమైన రోజు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే విభూది బుధవారం, యాష్ వెన్స్డే. ఇది ఒక ఉత్సవం కాదు, ఇది ఒక హెచ్చరిక. ఇది ఆడంబరం కాదు, ఇది ఆత్మావలోకనం. మన్నై ఉన్నావు, తిరిగి మన్నైపోతావు అనే పరమ సత్యాన్ని గుర్తుచేస్తూ మనల్ని దేవుని వైపు నడిపించే పవిత్ర ప్రయాణానికి ఇది మొదటి అడుగు. విభూది బుధవారం అంటే ఏమిటి? ఈస్టర్ పండుగకు ముందు వచ్చే 40 రోజుల ఉపవాస కాలాన్ని లెంట్ లేదా శ్రమల కాలం అంటారు. ఈ కాలం ప్రారంభమయ్యే రోజే విభూది బుధవారం. మన పాపాలను ఒప్పుకోవడం, పశ్చాత్తాపపడడం మరియు దేవుని కృపకోసం వేడుకోవడం. చిహ్నం: నుదుటిపై బూడిదతో వేసే శిలువ గుర్తు. ఇది మనిషి యొక్క అశాశ్వతతను మరియు దేవుని నిరంతర ప్రేమను గుర్తుచేస్తుంది. పాత నిబంధన మూలాలు. బైబిల్లో బూడిద అనేది దుఃఖానికి మరియు పశ్చాత్తాపానికి ప్రతీక. యోబు 42:6. బూడిదలోనూ ధూళిలోనూ కూర్చుని పశ్చాత్తాపపడుచున్నాను అని యోబు అంటాడు. నీనవే పట్టణం. యోనా 3:6. యోనా హెచ్చరిక విన్నప్పుడు రాజు సింహాసనం దిగి బూడిదమీద కూర్చుని పశ్చాత్తాపపడతాడు. చారిత్రక పరిణామం. 8వ శతాబ్దం నాటికి చర్చిలలో బహిరంగంగా పశ్చాత్తాపపడేవారికి బూడిద పూయడం ఆచారంగా ఉండేది. క్రీస్తు శకం 1091లో పోప్ అర్బన్ II ఈ ఆచారాన్ని అందరి విశ్వాసులకు తప్పనిసరి చేశారు. అప్పటినుండి ఇది ఒక సార్వత్రిక సంప్రదాయంగా మారింది. విభూది తయారీ ఒక ఆధ్యాత్మిక అర్థం. విధానం: ఈ విభూది ఎక్కడినుంచో రాదు. గత ఏడాది మట్టల ఆదివారం నాడు మనం సంతోషంగా పట్టుకున్న ఖర్జూర మట్టలను భద్రపరిచి వాటిని కాల్చి ఈ విభూదిని తయారుచేస్తారు. అంతరార్థం: నిన్నటి విజయం మట్టలు, నేడు బూడిద కాక తప్పదు అని ఇది మనకు బోధిస్తుంది. లోకంలోని గర్వం, హోదా అన్నీ ఒకరోజు బూడిదలో కలవాల్సిందేనని, కేవలం దేవుని ప్రేమ మాత్రమే నిత్యమని ఇది మనకు వివరిస్తుంది. స్నేహితులారా, నుదుటిపై విభూది ధరించడమనేది ఒక ఆచారం మాత్రమే కాదు, అది ఒక వాగ్దానం. ప్రభువా, నేను బలహీనుడిని, నన్ను నీవైపు తిప్పుకో అని చెప్పే ఒక మౌన ప్రార్థన. పిలుపు: ఈ విభూది బుధవారం నాడు మనం కేవలం నుదుటిని మాత్రమే కాదు, హృదయాన్ని కూడా దేవునికి ఇద్దాం. గర్వాన్ని వదిలిపెట్టి ప్రేమను ధరిద్దాం. ఈ 40 రోజుల ప్రయాణం మనల్ని ఒక నూతన మనిషిగా మార్చాలి. చివరి వాక్యం: మనం మన్నయ్యున్నాం, కాని దేవుడు మనల్ని తన మహిమ కోసం పిలుస్తున్నాడు. దేవుని కృప మనందరికీ తోడైయుండునుగాక. ఆమెన్.